కొద్దిగా దట్టు ఏంటంటే వచ్చిన వాళ్ళకి చూసిన వ్యూవర్స్ చెప్తున్నాను, ఒక గ్యారంటీ ఇవ్వగలను మేడం. నాతో ఒక 100 రోజులు మీరు జర్నీ చేయగలిగితే, అంటే 100 రోజులు ట్రైనింగ్ ఇస్తాను నేను. సో 100 రోజులు నాతో ఫ్రీ ట్రైనింగ్, 100 రోజులు నాతో పాటు ట్రైనింగ్ చేయగలిగితే, అంటే ట్రైనింగ్ లో ఉండగలిగితే 101 రోజు ఒక గ్యారంటీ ఇస్తాను. మిమ్మల్ని 1 year లో నేను కోటీశ్వరుని చేస్తాను గ్యారంటీ ఇస్తాను. మీరు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళకి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? 100కి 200% ఇస్తాం మేడం. కానీ 100 రోజులు ట్రైనింగ్ లో ఉండగలగాలి వాళ్ళు. ఈ ఏజ్ క్రైటీరియా, ఎక్స్పీరియన్స్ క్రైటీరియా మొత్తం ఫీజెస్ లేవు, నో ఫీజ్, ఎలాంటి ఖర్చు కూడా అక్కడ ఉండదు. లేదు మేడం. జస్ట్ 100 days మీతో ట్రావెల్ చేయాలి. సో ఖచ్చితంగా లైఫ్ లో సెటిల్ అయిపోతారు 100% విత్ ఇన్ 1 year. పక్కా 1 year. ఇప్పటి వరకు మీ దాంట్లో ఎంత మంది ఇలా సక్సెస్ అయ్యారు? సో 15 మంది కోటీశ్వరులు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు మేడం. అంటే మిగతా వాళ్ళు ఏంటంటే చాలా మంది డబ్బులు సంపాదించారు, కోటీశ్వరులు కాలేదు అంతే. ఒకరికి 30 lakhs, ఒకరు 50 lakhs, ఒకరు 70 వచ్చినాయి. కోటీశ్వరులు అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు వస్తాయి. బట్ నార్మల్ సిచ్యువేషన్ నుంచి ఒక బెస్ట్ సిచ్యువేషన్ మేడం. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేసే వాళ్ళకి నేను ఒక అష్యూరెన్స్ ఇస్తాను. నాతో పాటు 100 రోజులు జర్నీ ఉంటే కన్నా ఖచ్చితంగా వాళ్ళ శాలరీకి 5 నుంచి 10 రెట్లు గ్యారంటీ ఇన్కమ్ వస్తుంది. ఓకే, నో డౌట్ దాంట్లో. ఇప్పుడు మీ ట్రైనింగ్ కి ఓకే అని చెప్పారు, ఫీజు లేకుండా ట్రైనింగ్ ఇస్తాను అంటున్నారు. దానికి ఏమైనా టైమింగ్ అలా ఏమైనా ఉందా? టైమింగ్ ఏముండదు మేడం. యాక్చువల్గా ఏంటంటే కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే పలానా ఏరియాలో పలానా టైంలో మీకు ట్రైనింగ్ ఉంటుందని చెప్పి, మీ ఏరియాలో ఏదైనా ఉంటే ఆ ఏరియాకి ఎప్పుడు వస్తుంది, లేదా హైదరాబాద్కి వచ్చి మనకి ఏంటంటే ఎవరి వీక్ నడుస్తూనే ఉంటాయి ట్రైనింగ్స్. ఏదో ఒక ట్రైనింగ్కి మీరు అటెండ్ అయిన తర్వాత ఈ సార్ చెప్పేది నిజమా కాదా, మనకు అది ఉందా లేదా, అంటే ఇప్పుడు ఏమైపోతుందని చాలా మందికి నమ్మకం ఉండదు, రియల్ ఎస్టేట్ మీద నమ్మకం ఉండదు. అంటే ఎందుకంటే బయట మోసాలు చేస్తారు, ఇవన్నీ ఉండే. కానీ ఇక్కడ నేను పెట్టుబడి పెట్టేయడంలే, నీకు 0 పెట్టుబడితో నేను డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తున్నా. ఈ 100 రోజుల ట్రైనింగ్లో కూడా ఖర్చులు నేనే భరిస్తున్నా. కాబట్టి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే నాకేంటి అని మీరు అడగొచ్చు.